భారత సంగీత ప్రపంచంలో ఓ సువర్ణ అధ్యాయం ముగిసింది. దక్షిణాది గానకోకిలగా సుప్రసిద్ధులైన గాయని ఎస్ జానకి స్వరం శాశ్వతంగా మూగబోయింది. మైసూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు. ఆమె హఠాన్మరణం కోట్ల మంది సంగీతాభిమానుల గుండెల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సహా 14 భాషల్లో 50,000కు పైగా పాటలు పాడిన ఎస్ జానకి స్వరం మూగబోయింది. 88 ఏళ్ల ఎస్ జానకి తుది శ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలు, తీవ్ర గుండెపోటుతో మైసూరులోని అపోలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం ఇవాళ మరింత క్షీణించడంతో ఈ మధ్యాహ్నం ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్నం 12:49 సమయంలో ఎస్ జానకిని ఆసుపత్రికి తీసుకువచ్చారని మైసూరులోని అపోలో బీజీఎస్ ఆసుపత్రి ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆసుపత్రిలో చేరిన సమయంలోనే ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది. వెంటనే ఆమెను పరీక్షించి ఐసీయూకి తరలించామని అపోలో ఆసుపత్రి పేర్కొంది. వైద్యుల నిరంతర పర్యవేక్షణలో వైద్యం అందించామని, అయితే చికిత్స సమయంలో ఆమెకు గుండెపోటు గురయ్యారని వెల్లడించింది. ప్రామాణిక వైద్య విధానాలకు అనుగుణంగా సిపిఆర్ ప్రారంభించామని ప్రకటనలో వివరించింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా చికిత్స సమయంలో అనేకసార్లు గుండెపోటు రావడంతో ఈ సాయంత్రం 7:30 గంటల సమయంలో ఎస్ జానకి తుది శ్వాస విడిచారని వైద్యులు తెలిపారు. ఇటీవలే ఎస్ జానకి కుటుంబంలో పెద్ద విషాదం జరిగింది. ఈ ఏడాది జనవరిలోనే ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ మరణించారు. కుమారుడిని కోల్పోయిన బాధతో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని, ఈ క్రమంలోనే ఆరోగ్యం క్షీణించినట్లు సన్నిహితులు చెబుతున్నారు. వృద్ధాప్య సమస్యలకు తోడు గుండెపోటు రావడంతో ఆమె కన్ను మూశారని ఎస్ జానకి మనవరాలు అప్సరా ఇన్స్టా వేదికగా ప్రకటించారు. ఆణిముత్యాల లాంటి పాటలకు ప్రాణం పూసిన జానకి ఉత్తమ గాయనిగా 4 సార్లు జాతీయ పురస్కారం అందుకున్నారు. 5 సార్లు నంది అవార్డులు వరించాయి.